రేపటి చూద్దాం కదా తిరుగుతారు. తాగింది 25కి 55కి తేడా ఎంత ఉన్నది? అదే సార్ అడిగినప్పుడు కూడా అదే చెప్పాలి. ఇప్పుడు డైరెక్ట్ టన్ను లేదు, లోడ్ ఎంత పడుతుంది అది కూడా అబ్జర్వ్ చేయండి. మరి అప్పుడు వితౌట్ ఎక్సిలేటరే పోయింది, ఇప్పుడు రేంజ్ చేస్తే కానీ పోతలేదు. అది మరి ఎంత డీజిల్ కాలుతుంది అక్కడ? మరి 72 mg అంటే దాదాపు ఒక 1 ml అనుకో ఇంచుమించు. మనము బండి సాగేసేటప్పుడు ఫస్ట్ గేర్ వేసేటప్పుడు కొద్దిగా చిమ్మింది, సెకండ్ గేర్ వేస్తాను లైన్ సెకండ్ గేర్ సెకండ్ కొద్దిగా థర్డ్ వేస్తే ఇంకా కొద్దిగా పోయింది, 40 దాకా పోయింది. అదే సెకండ్ వేస్తే అయితే డైరెక్ట్ 8 నుంచి 40 దాకా పోయింది. అంటే అంత వేస్ట్ పడ్డది కదా. యాక్చువల్గా బండి మూవ్ అయిందా? బండి మూవ్ కాలేదు కానీ వేస్ట్ అయిపోయింది అంత. మనం రేంజ్ చేసి లేపాల్సి వస్తుంది. రేంజ్ చేసేటప్పుడు ఎంత డీజిల్ స్ప్రే అవుతుంది? డీజిల్ వితౌట్ ఎక్సిలేటర్ ఆ ఇంజన్ కెపాసిటీకి సరిపోతుంది. మీరు ఇటు అబ్జర్వ్ చేయండి, ఎక్సిలేటర్ కాలేదు సెకండ్ లోడ్ పడుతుందా ఇంజన్ మీద? లోడ్ పడిందా? తగ్గుతుంది, ఫ్రీ అయిపోయింది కదా బండి. అప్పుడు మనం ఫస్ట్ నుంచి చిన్న గేర్ నుంచి పెద్ద గేర్కి పోతున్నాం కాబట్టి లోడ్ పడుతుంది. లోడ్ పడి మళ్ళీ తగ్గిపోతుంది. ఇప్పుడు అదే మనం మళ్ళీ సెకండ్లో లేపాం గట్టిగా. సెకండ్ ఎక్సిలేటర్ లేకుండా ఒకసారి ఎక్సిలేటర్ వితౌట్ ఎక్సిలేటర్ సెకండ్ గేర్. ఇప్పుడు అట్లా వితౌట్ ఎక్సిలేటర్ లేపచ్చు. లేపితే అప్పుడు మనం ఫస్ట్ నుంచి సెకండ్కి ఎంత తగ్గుతుంది చూడు. ఇప్పుడు అది అప్పుడు ఎంత అయింది? అప్పుడు 20 ఎంత మిగులుతుంది? డైరెక్ట్ సెకండ్ థర్డ్ వేస్తే వేస్ట్ అవుతుంది, పడిపోతుంది. ఇంజన్ మీద కూడా లోడ్ పడుతుంది కదా. అప్పుడు ప్రెషర్ ప్లేట్ మీద పడుతుంది, క్లచ్ ప్లేట్ మీద పడుతుంది. లేపుడేముంది, ఏ గేర్ లైన్ లేపచ్చు కానీ అక్కడ ఎన్నింటి మీద ఎఫెక్ట్ పడుతుంది? డీజిల్, ఇంజన్, ప్రెషర్ ప్లేట్, క్లచ్ ప్లేట్. సగం పోతే సగం భయపడుతుంది. అంటే వేస్ట్ తాగేది పోతే డీజిల్ కూడా ఎంత తాగాలో ఎంత మూవ్ అంతే పడుతుంది. నువ్వు అనవసరంగా సెకండ్ థర్డ్ వేసి మూవ్ చేసినావు అనుకో డీజిల్ పడుతుంది, కుక్క వాడి కాలిపోతుంది. మనం ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కూడా సెకండ్లలో థర్డ్లలో ఏ అవసరం లేదు. ఇట్లా దగ్గర ఉంటాయి. మనం అంతే అదే పోతుంది. అదే పోతుంది. ఇప్పుడు బండ్లు గజము అరగజము జరుగుతుంటాయి. అప్పుడు ఏం చేస్తాం మనం? కొద్దిగా జరగగానే సెకండ్లో థర్డ్ వేసి గట్టి లేపుతాం. అవసరం ఉంది వేసి కొంచెం ఇంకా బ్రేక్ మీద కాలు పెడితే ఆగుతుంది. మనం స్పీడ్గా పోతాం, కష్టం బ్రేక్ పడుతుంది. దాంట్లో కూడా డీజిల్ లాసే కదా మనకి. సిటీలో ట్రాఫిక్ జామ్ అయిందంట కదా, దాంట్లో లాస్ కాదు, ఐడియాలో ఉన్నట్టే కదా. నువ్వు ఇట్లా మూవ్ చేసుకున్నావు అనుకో ఏమన్నా ఫ్రీగా పోతుంది. ఒక 2 గజాలు దాటగానే మళ్ళీ బ్రేక్ చేసుకున్నాం. బండి ఆగిన బండికి ఫస్ట్ గేర్ కంపల్సరీ వేయాలి. BS6 BS4 BS6 కంపల్సరీ వేయాలి ఫస్ట్ గేర్. ఈ ఫస్ట్ సెకండ్ అనే కాకుండా ఫస్ట్ హనుమాన్ గేర్ అని, లోడ్ గేర్ అని, ఇంకేమో గేర్ అని, స్పెషల్ గేర్ అని ఇట్లా పెట్టింది. ఎందుకు పెట్టింది? దానికి ఉన్న బలం దేనికి ఉండదు. ఫస్ట్ గేర్కి రివర్స్ గేర్కి ఉన్నంత బలము ఏ గేర్కి ఉండదు. మనం ఒక కింటా సంచి లేపాలంటే 4 కావాలి. లేపిన తర్వాత ఒక్కడే తీసుకుపోతారు. ఇప్పుడు ఇంత లోడ్ మీద ఉన్న బస్సులు నూకాలంటే 10-15 మంది కావాలి. కొద్దిగా జరిగిన తర్వాత 5గురు తీసేస్తే జరుగుతుంది. ఇంకొద్దిగా స్పీడ్ పెరిగిన తర్వాత ఇంకొక 5గురు తీసేసిన బండి పోతుంది. లాస్ట్కి మిగిలేదు ఎవరు? 3గురితో కూడా బండి జరుగుతుంది. అట్లనే ఫస్ట్ గేర్ ఒకటి లేపడానికి, లోడ్ లేపడానికి, సెకండ్ థర్డ్ వరకు లోడ్ లేపడానికి, ఫోర్త్ నుంచి నీకు స్పీడ్ పెంచుకోవడానికి, అది లోడుకు పనికిరాదు. ఇప్పుడు ఒక చెడా ఎక్కుతున్నావు, నువ్వు ఏ గేర్ వస్తావు? టాప్ గేర్ లో పోయేవాడి అడిగినప్పుడు చెడా వచ్చింది బలం ఉన్నట్టే కదా. గేర్ లో కూడా ఎక్కలేదు, గేర్ డౌన్ చేస్తుంది. బలం ఎక్కువ ఉన్నట్టే కదా.
దాని తర్వాత ఆ గేర్ వేస్తాం, దాని తర్వాత ఈ గేర్ వేస్తాం, లాస్ట్ గేర్ వేస్తాం, ఫస్ట్ గేర్ వస్తాం. దాంట్లో అంత దమ్ ఎందుకున్నది? దానికి ఉన్న దమ్ము దేనికి లేదు. కాబట్టి దాని లోడుకు వరకు లోడును మూవ్ చేయడానికి ఆ గేర్ వాడాలి. తర్వాత నువ్వు స్పీడ్ పెరిగిన తర్వాత ఆ గేర్తో ఏం పని ఉన్నది? నువ్వు మ్యాక్సిమం నడిపేది 5th, 4th, 5th, 6th లైన్ నడుపుతావు. ఫస్ట్ సెకండ్ థర్డ్ మ్యాక్సిమం తక్కువ ఒక 20% ఫస్ట్ సెకండ్ థర్డ్లో వాడితే 80% 4th, 5th, 6th లైన్ నడుస్తుంది బండి. నువ్వు ఇప్పుడు ట్యాబ్లో వాళ్ళు కంపెనీలో మనకు అది చూపించలేదు కానీ ఏ గేర్లో ఎక్కువ నడిచింది, నువ్వు న్యూట్రల్ ఎన్ని కిలోమీటర్లు నడిపినా కూడా చూపిస్తుంది ఇంజన్, తెలుసా? నువ్వు న్యూట్రల్లో కొడతారు కదా మన వాళ్ళు, న్యూట్రల్లో కూడా ఎన్ని కిలోమీటర్లు నడిపించారు బస్సు, ఏ డేట్ రోజు న్యూట్రల్ నడిచింది కూడా చూపిస్తుంది దాంట్లో. ఇప్పుడు నీది మొత్తం బ్రెయిన్ అంతా ఆడ ఉన్నది. నువ్వేం చేసిన తప్పులన్నీ దాంట్లో ఫీడ్ అవుతాయి. దాన్ని తీస్తే నేను చేయలేదన్న కూడా అది ఒప్పుకోదు. బ్లాక్ బాక్స్ ఇది అంటారు కదా, అలాంటిది ఇప్పుడు ఆడ ఏమంటాడు, ఏదో అది మిషన్ పెడతారు చూడు, సినిమాలో పెడతారు, అట్లా చూసినా తప్పు చెప్పగానే అట్లా అది ఒప్పుకోదు. ఇప్పుడు ఐడియల్ రన్నింగ్ లో ఉన్న 8, 7 7, 8 కొద్దిగా 7.2, 7.8, 8 పాయింట్ దాకా కూడా స్ప్రే అవుతుంది, ఎంజీ దాకా కూడా స్ప్రే అవుతుంది. ఒకసారి రేంజ్ చేసి వదిలితే ఒక్కోసారి తగ్గుతుంది, ఒక్కోసారి తగ్గుతుంది. ఇప్పుడు వస్తుంది చూడు, ఇప్పుడు ఎంత అయింది? అట్లా ఆ రేంజ్లో నడుస్తూ ఉంటుంది. అర్థమైంది కదా? వితౌట్ ఎక్సిలేటర్ ఫస్ట్ నుంచి సెకండ్కి వచ్చే వరకల్లా 8 mg నుంచి 12 mg 14 mg దాకా తాగుతుంది. సెకండ్ నుంచి థర్డ్ వచ్చే వరకల్లా 14 mg నుంచి 20-22 mg తాగుతుంది. 40. అదే నువ్వు డైరెక్ట్ థర్డ్లో లేపినా సెకండ్లో లేపినా 40 నుంచి 70-80 mg దాకా పోతుంది. 50% ఎక్కువ తాగేస్తున్నారు, 50 నుంచి 60% ఎక్కువ తాగుతుంది. దానివల్ల మనం ఏంటంటే మ్యాక్సిమం ఫస్ట్ గేర్ నుంచి మూవ్ చేయండి. రేపు అబ్జర్వ్ చేసేది కూడా అదే. నేను తర్వాత లాస్ట్లో చెప్తా ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అనేది, మీకు ఈ ట్రైనింగ్ ఎందుకు ఇస్తున్నారు అనేది లాస్ట్లో చెప్తాను నేను. అర్థమైందా? మళ్ళీ ఇస్తాను, మీకు బండి ఇస్తాను. అందరికీ ఇవ్వడం కుదరదు. డిపోకి ఒక్కరికి ఇద్దరికి వస్తే వస్తుంది. 60 మందికి ఇవ్వాలంటే కుదరదు. డిపో వైద్యుల ఒకరిని ఇద్దరిని తీసుకుంటాం అంతే. షిప్ కింద ఆపి అందరు నుంచోబెట్టి ఇంత ఈ గేర్ లెస్ ఎంత, ఈ గేర్ లెస్ ఎంత అని చెప్పాడు. అయిపోయింది కదా. నెక్స్ట్ బ్యాచ్